కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గల్ఫ్ లో ఉన్న కార్మికులు అనివార్య కారణాలతో చనిపోతే వారి పిల్లలకు గురుకులాల్లో చదువుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను రాజకీయాలకు వాడుకుంది కానీ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గల్ఫ్ లో చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నామన్నారు. ప్రజాభవన్లో ప్రవాస భారతీయుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గల్ఫ్ కు వెళ్లే వారందరూ కూడా యోగక్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా. కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గల్ఫ్ లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఓ సలహా మండలి ఉండాలని చెప్పి కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు 5వ తరగతి నుంచి చదువుకున్న వారికి ప్రాధాన్యత గురుకులాలు ఇవ్వాలని చెప్పనేది 3వ అంశం. ఈ 4 అంశాలతో కూడుకున్నటువంటి జీవోను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో హెల్ప్ డెస్క్ ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఇబ్బంది అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పని గల్ఫ్ కార్మిక సంఘాలకు సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం. ఈ రోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈ రోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనాడు 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి బియ్యమండి బొగ్గుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా, తెలంగాణ రాగానే 500 కోట్లు గల్ఫ్ సంక్షేమానికి పెడతా, గల్ఫ్ లో మరణించిన వరకు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు.